1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి నందూస్ వరల్డ్ ఆల్రెడీ మీరు కూడా చూసే ఉంటారు తన వీడియోస్ని. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా బాగుంటాయి వాళ్ళ వీడియోస్ కూడా. ఈ మధ్య కాలంలో మనం చాలా ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ వ్లాగర్స్ చేసే వాళ్ళని కానీ కొన్ని స్కామ్స్లో ఇరుక్కోవడం మనం చూస్తూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాయి చాలా వరకు. మరి ఈ నందూస్ వరల్డ్ పేరుతో వీళ్ళు స్కామ్ చేశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళీ వీళ్ళు కూడా వచ్చి మా పేరు మీద చేస్తున్నారు, మాకేం సంబంధం లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఫాలో అవుతున్నారు. ఒకసారి ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ నందు అండ్ మధుకర్ విత్ ఫ్యామిలీ చేస్తూ ఉంటారు, పిల్లలతో కూడా. పిల్లలతో ఓకే, ఫన్ బాగుంది. కొన్ని సరదాగా, కొన్ని చిట్కాలుగా, కొన్ని ఎంటర్టైన్మెంట్గా బాగుంటాయి. అప్పుడప్పుడు చూస్తాను, నేను కూడా 3-4 చూశాను. మొన్న ఈ మధ్య మూవీలో కూడా కనిపించింది తను, శంకర శివప్రసాద్ అనే మూవీలో. అందులో కూడా అలాంటి పాత్ర చేసింది. నవ్వుకున్నా, అరే ఎక్కడ చూసాం ఏమైనా బాగా చేసింది అని అనుకున్నాం. అదే మంచిగా ఈ ఫీల్డ్లో సినిమాల్లో కూడా వచ్చింది అనుకున్నాం. అంటే ఎదిగే క్రమంలో ఒక స్థాయికి వచ్చింది, బాగుంది అనుకున్నాం. అరే ఎలా అవకాశాలు వచ్చాయి అని కూడా ఆశ్చర్యపోయాం. అయితే ఇప్పుడు కొత్తగా సడన్గా అందరూ ఎలిగేషన్ తీసుకురావటం, ఇండియాకు ఆ అబ్బాయిలు, ఆ ప్రజలు ఎవరైతే అక్కడ నష్టపోయారో బాధితులు, వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మన దేశం కేసులు పెట్టడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఏమని అంటున్నారంటే, మా మీద గర్జుతో కొంతమంది చేస్తున్నారు, కక్షతో చేస్తున్నారు అని. ఎక్కడో మీరున్నారో, మీ మీద ఇన్ని సంవత్సరాలు లేని కక్ష ఇప్పుడు సడన్గా ఎవరికి వచ్చేస్తుంది? ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు బాధితులు, వీళ్ళకి మీ మీద కక్ష ఏముంటుంది? ఇది ఇన్స్టెంట్ విషయం, ఇది ఇప్పటికిప్పుడు జరిగింది. వాళ్ళు బాధపడ్డారు, కష్టపడ్డారు, నష్టపడ్డారు. సో వాళ్ళు పెట్టారు కేసు. అంతేగాని ఎప్పటి నుంచో కక్ష అంటే ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో పెట్టుకున్నది దాన్ని కక్ష అంటారు. అప్పటికప్పుడు జరిగింది ఏంటి? నష్టం. ఆ నష్టం కోసం వాళ్ళు పెట్టారు. అయితే ఏంటంటే ఇక్కడ ఒక విషయం, వాళ్ళు అక్కడ పెట్టకపోవడం అనేది నందూస్ వాళ్ళకి అదృష్టం. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పెట్టారు. వీళ్ళు అక్కడే పెడితే వాళ్ళకి నందూస్ వాళ్ళకి విపరీతమైన నష్టం జరిగేది. ఎందుకంటే యూకే లాకి వ్యతిరేకంగా వాళ్ళు ఇవన్నీ చేశారు. ఏంటంటే ఇక్కడ ఈ సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఎవరైతే జాబ్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళని మేము మీదన్నీ భరిస్తాము అని చెప్పి డబ్బు కట్టి కంపెనీ వాళ్ళు పిలిపించుకోవడం అనేది స్పాన్సర్షిప్. సో వీళ్ళు మేము జాబ్స్ ఇప్పిస్తాము అని అన్నారా లేదా అది పక్కన పెడితే, సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ దాని అర్థమే అది, జాబ్ ఇప్పిస్తామనే అర్థం. అలా అని చెప్పి డబ్బు చాలా కూడా కలెక్ట్ చేసి వీళ్ళని పిలిపించినప్పుడు చెప్పడం ఏంటంటే, గత 5 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు కంపెనీ పెట్టి అనేది. అయితే ఇది ఏమిటంటే కన్సల్టెన్సీ పెట్టి. సో వీళ్ళు పాపం చాలామందికి అబ్రాడ్ వెళ్ళాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు చూడండి, ఇక్కడ క్యాచ్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా డబ్బు ఎర్న్ చేయాలని చెప్పి వెళ్తూ ఉంటారు. లేకపోతే మనం ఇక్కడ సంతోషంగా బ్రతకలేమా మన ఇండియాలో? కేవలం వాళ్ళు ఏంటంటే, మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మనం ఎదగాలి, బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అనే దానికోసం కొంత మనీ ఎర్న్ చేయాలి, ఇండియాలో మనం కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి, అక్కడి నుంచి మనీ పంపించి అనే ఆశలతోనే వెళ్తారు పాపం. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటే కూడా నందు అండ్ మధుకర్ వీళ్ళు కూడా మిడిల్ క్లాస్ నుంచే ఈ స్థాయికి వచ్చారని ఆవిడ చాలాసార్లు చెప్తూ ఉంటుందట. ఆ చెప్పినప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు వాళ్ళకి తెలియాలి కదా, తెలిసి వాళ్ళకి ఆదుకోవాలి. మీరు అక్కడ ఉన్నారు, అక్కడ ఉండి మన వాళ్ళకి సాయం చేద్దాము అని చెప్పి మీరు ఆదుకోవడానికి సాయం చేసి పిలిచి సాయం చేయాల్సింది పోయి, వాళ్ళు పొలాలు అమ్ముకుని, ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఏముందిలో ఒక 6 నెలల సంవత్సరం అయితే మనం అప్పులు తీర్చేసుకోవచ్చు అన్న ఆశతోటి పాపం వాళ్ళు అవన్నీ చేసుకుని ఆ డబ్బు తీసుకొని మీకిస్తే రప్పించి రోడ్డు మీద వదిలేయడం అనేది ఎంతవరకు సబబు, భావ్యము, కరెక్ట్? ఒకళ్ళని దోచుకుని మనం ఎలా బాగుపడతాం చెప్పండి? ఇప్పుడు మీది నేను తీసేసుకుంటే మీకెంత బాధ కదా, మీరు జీరో అయిపోయారు, నాకు వచ్చేసి నాది నిండిపోయింది. ఎంతవరకు ఆత్మసంతృప్తి కలుగుతుంది? నీ దోచేసుకుని నేను హంసతూలికా తల్పం మీద పడుకుని, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బెంజుల్లో తిరిగితే నాకేం సంతోషం ఉండదు. కొంతమందికి ఉంటుందేమో మరి. ఇంతమంది దగ్గర డబ్బులు తీసేసుకుని వాళ్ళని బాధ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ బాధ కలగలేదా? ఇంకొకటి ఏంటంటే, ఈ ఇండియా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇబ్రహీంపట్నం అనే చోట ఆందోళన చేపట్టి వాళ్ళు మాకు న్యాయం జరగాలి, ఇదే కానీ వీళ్ళు అక్కడ చేస్తే
వీళ్ళకి లాభం, వాళ్ళకి నష్టం. ఓకే. సో ఇక్కడ వీళ్ళు కేసులు పెడతాము అని చెప్పి అంటున్నారు. మీరు మాకు న్యాయం చేయండి, మాకు ఆ నష్టాన్ని పూడ్చండి అనే పాపం అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఇంకా వీళ్ళు కొన్ని సెక్షన్స్ కింద కానీ ఇంకా ఫర్దర్ కేసులు కానీ పెట్టాల. అవేంటో నేను మీకు చెప్తా చూడండి. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ వదిలేయడం అంటే ఫస్ట్ కొద్ది రోజులు ఏదో చూస్తారు, అది నమ్మకం కలగాలి, తర్వాత రాగానే వదిలేస్తే వాళ్ళకి ఓనా ఏం తెలియదు వాళ్ళకి అక్కడ. సో సరికొత్త ప్లేసు, కొంతమందికి ఇంగ్లీష్ వచ్చినా అక్కడ స్లాంగ్ మాట్లాడలేకపోవడం, వాళ్ళది అర్థం కాకపోవడం, ఇంకా పక్క బజార్లో ఏముందో ఈ స్ట్రీట్లో ఏముందో ఏం తెలియకపోవడం. సరే కొద్ది రోజులు, ఒక నెల 2 రోజులు అట్లా పట్టించుకొని ఇంకా వదిలేయడం. ఎలా వదిలేసారు? మీ ఉద్యోగం మీరు చూసుకొని మీరు అచీవ్ అవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి బ్యాక్. మేమైతే ఇప్పించాము ఆ కంపెనీలో అంతే. స్పాన్సర్షిప్, మీరు అల్లుకోండి, మీరు డెవలప్ అవ్వండి. అవ్వలేదు, మీరు స్కిల్స్ మీరు చూపించుకోండి. లేదు అని అంటే గో బ్యాక్ టు ఇండియా అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అసలు నాకు ఏమీ తెలియదు, నిన్ను నమ్ముకుని నీకు డబ్బు కట్టి నా భవిష్యత్తు నుంచోబెడతావా, నిలబెడతావని నేను వస్తే నువ్వేంటి ఇలా అంటున్నావు ఏంటి అని వాళ్ళు హతాశులు ఎవరు? హతాశలే అయ్యారు. సో దీని కింద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనే దాని కింద కూడా ఇది వస్తుంది. తర్వాత స్లేవరీగా కూడా వీళ్ళని పిలుచుకొచ్చి వీళ్ళని అట్లా వదిలేయడం అనేది అది స్లేవరీ కింద కూడా వస్తుంది. తర్వాత ఈ లుకౌట్ సర్క్యులర్, మన ఎల్ఓసి అంటాం, ఇది ఇమ్మిగ్రేషన్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇమ్మిగ్రేషన్లో ఎల్ఓసి అనేది సిస్టంలో ఫీడ్ అయి ఉంటుంది. ఎవరికి అంటే ఇలా ఎవరైనా కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎల్ఓసి ఇమ్మీడియట్గా ఫీడ్ చేయాల్సిందే కంప్యూటర్లో. వాళ్ళు ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ఇంకా అబ్రాడ్ బై ఎయిర్ వెళ్ళడానికి లేదు. డొమెస్టిక్ ఓకే, ఇంటర్నేషనల్ చాలా అంటే చాలా కష్టం, వెళ్ళడానికి లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఇబ్రహీంపట్నంలో ఎవరైతే ఆందోళన చేపట్టారో వీళ్ళు కానీ ఎల్ఓసి ఫైల్ చేసినట్టయితే వాళ్ళు లాక్ అయిపోతారు. అక్కడ లాక్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా ఇండియా వచ్చారు అని అంటే చాలా తీవ్రంగా ఎదుర్కొంటారు. ఇప్పుడు వాళ్ళ ధీమా కూడా అదేనని ఆవిడ చెప్పారని విన్నాను నేను. ఏంటంటే మమ్మల్ని ఏం చేయలేరు, మేము ఇక్కడ గ్రీన్ కార్డు హోల్డర్సము, మేము ఇక్కడ స్థానికులము, మేము ఇక్కడ సిటిజన్షిప్, మమ్మల్ని మీరు ఏం చేయలేరు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిందట వాళ్ళు వెళ్ళి. మరి ఇలా చేయడం అది ఎంతవరకు కరెక్టు? అంటే నువ్వు చేసింది మోసమేగా. నెంబర్ 2 ఏంటంటే నువ్వు స్క్రీన్ మీదకి వచ్చి ఎవరికి ఏం చెప్పలేదు కాబట్టి అందరూ బాధపడుతున్నారు, నీ సమాధానం ఏదో ఒకటి చెప్పమ్మా అని అందరూ అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు మరి ఆవిడ చెప్పాలి కదా, చెప్పటం లేదని బాధితులు బాధపడుతున్నారట. మరి ఇదంతా రాంగ్ కదా. నువ్వు ఏమీ చెయ్యకపోతే వచ్చి చెప్తే అయిపోతుంది, చెప్పకపోవడం వల్ల అది ఇంకొంచెం టైట్ అవుతూ ఉంటుంది. అంటే సెక్షన్స్ అనేవి, కేసులు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా ఇవిడి మీద 4-5 కేసులు ఇంకా ఎన్ని పెట్టచ్చు, అన్ని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇదంతా రాంగ్. నువ్వు ఒక రకంగా వీళ్ళని ఇలాంటి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళటం అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకి కూడా వస్తుంది. తర్వాత ఆ స్పాన్సర్షిప్ అనేది నువ్వు ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడు ఇవ్వాలి? నీ కంపెనీలో నువ్వు జాబ్ ఇచ్చినప్పుడు నీ స్పాన్సర్షిప్ నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు నీకు కట్టి నువ్వు రోడ్డు మీద వదిలేసినప్పుడు ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి కట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఏం పిలవాలా నిన్ను, నువ్వు వెళ్ళి అడుగుతున్నావు జాబు. సో నువ్వు వెళ్ళి జాబ్ అడుగుతున్నప్పుడు వాళ్ళకి నువ్వు మళ్ళీ కట్టాలి డబ్బు, వాళ్ళు జాబ్ ఇచ్చేటట్టయితే. లేకపోతే అక్కడ కుదరదు. సో ఇవి రకరకాల ఇబ్బందులు పెట్టారు కాబట్టి బాధితులు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అక్కడ ఇప్పుడు మనం ఫైనల్ చెప్పుకోవాలంటే అక్కడ మనకి ఒక లాయర్ని కన్సల్ట్ చేసి, అంటే మనకి ఒక ఎవరంటే ఇక్కడ డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆయన మనకి ఒక ఉపాయం చెప్పడం జరిగింది. మేబీ ఆయన అక్కడ ఉంటారనుకుంటా. ఈయన ఏంటంటే బాధితులకి యూకేలో హోమ్స్ అన్నీ ఉంటాయట. ఉన్నప్పుడు హోమ్ ఆఫీసెస్ ఉంటాయి. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక లాయర్ని సంప్రదించినట్టయితే వాళ్ళు అక్కడ సివిల్ రైట్స్ కింద సివిల్ రైట్స్ లాయర్స్ ఉంటారు. వాళ్ళని కనుక కన్సల్ట్ చేసి ఒక కేసు వేసినట్టయితే అక్కడ ఏమవుతుందంటే యూకే హోమ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి షెల్టర్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మా దేశానికి వచ్చి మీరు ఇంత బాధపడ్డారా, ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఇంత బాధ పెట్టారా అంటే జనరల్గా అయితే ఇలాంటి కేసుల్లో వీళ్ళని చాలా గొడవ చేసి ఇంట్రాగేట్ చేసి అరెస్టులు చేసి ఇలాంటివి చేస్తారు. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు అలా చేయరు. వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి షెల్టర్ అరేంజ్ చేయడము, తర్వాత వాళ్ళకి అక్కడ ఏదైనా జాబ్ వెతుక్కునే అవకాశాలు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్ ఇవ్వడము, తర్వాత గ్రీన్ కార్డుకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా వేరే దారిలేదు, మీరు ఇక్కడ బందీలు అయిపోయారు కాబట్టి, నష్టపోయారు కాబట్టి, మా దేశం వల్ల మీకు నష్టం కలిగింది కాబట్టి మేము మీకు అన్ని విధాలా మీకు సెటిల్మెంట్ చేయడం కానీ, రక్షణ ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ చేస్తాము అని అంటారట. కొన్ని ఇప్పుడు ఇలాంటివి అమెరికాలో కూడా ఉన్నాయని చెప్తారు.
అంటే మనకి మిస్యూజ్ చేసుకోకూడదు దేన్ని కూడా. ఇప్పుడు కష్టంలో ఉన్నానంటే ఎవరు ఆదుకోరు చెప్పండి? హ్యుమానిటీ ఎవరైనా ఆదుకుంటారు. సో మనం ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు మనం ఉన్న స్థితిని బట్టి మనం అప్రోచ్ అవ్వటం అనేది మంచి పద్ధతి. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బాధితులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి కేసు వేయడం కాకుండా అక్కడికి వెళ్ళి వేసినట్టయితే చాలా బాగుంటుంది. యూకేలో గనక ఇలా కేసు వేస్తే వాళ్ళు ఇరుక్కుపోతారు, మీకు సేఫ్టీ. నందు మధుకర్ అనేవాళ్ళు వాళ్ళు ఇరుక్కుంటారు. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నట్టయితే వాళ్ళు ఈ అవకాశాలని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే సమస్య ఉన్న చోట ప్రతి చోట పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. పరిష్కారం వైపు ఆలోచించాలి, తెలివితేటలు ఉపయోగించి ఎవరినైనా హెల్ప్ అడగాలి. అక్కడ అడిగినప్పుడు వాళ్ళు మనకి దారి చూపిస్తారు. సో మనం దాని ద్వారా అప్రోచ్ అయ్యి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా అక్కడ బ్రతకడానికి మనం ఒక దారి అలా బ్రతకడానికే కదా వెళ్ళాము. సో మనకి ఇంకా జెన్యూన్ మార్గం అని కూడా చెప్పచ్చు ఇలా బాధితులకి. ఇది మీరు ఈవిడ ద్వారా నష్టపోయారని బాధపడక్కర్లేదు. మీకు అక్కడ యూకే హోమ్ ఆఫీసెస్ ఉంటాయి, వాళ్ళు మీకు చక్కగా పర్మనెంట్ రెసిడెన్సీ అవకాశాలు, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కార్డు అవకాశాలు ఇవి మీకు కల్పిస్తారు. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఏమైనా ఈ నందు మధుకర్ అనేవాళ్ళు ఎవరికైనా ఇంకా ఇండియా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలనే ఉద్దేశం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు రీఫండ్ ఇచ్చేయాలి డబ్బులు. ఎందుకంటే మీరు మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఇంకా ఏ తరగతి నుంచి వచ్చారో మనకు తెలియదు. ఒకళ్ళ ఉసురు తగలకూడదు, ఒకళ్ళ కన్నీళ్ళు మనకి శాపం కాకూడదు. ఎందుకంటే మన తరాలు మన నెక్స్ట్ మన పిల్లలకి కానీ మనకి కానీ 7 తరాల వరకు ఉంటుందట పాపపుణ్యాల ఫలితం. పుణ్యం చేస్తే ఇంక సరే, పాపం చేస్తే 7 తరాల వరకు ఆ బాధ మనల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి మన పిల్లలకి ఏమైనా మనం భరించలేము. కాబట్టి పిల్లల్ని కానీ మన తరాలని కానీ దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని అలాంటివి ఏమన్నా ఉంటే ఒక మంచి మాట చెప్పేసి, పొరపాటు జరిగితే ఒప్పేసుకుని రీఫండ్స్ ఇచ్చేసినట్టయితే వాళ్ళు తేలిగ్గా ఇందులోంచి బయటపడగలుగుతారు. థ్యాంక్ యూ.